హైదరాబాద్లో గ్యాస్ కొరత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎల్పీజీ దొరకకపోవడంతో ప్రజలతో పాటు వ్యాపారులకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. కమర్షియల్ గ్యాస్పై ఆధారపడి ఉన్న అన్ని రంగాలతో పాటు ఉద్యోగులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే గ్యాస్ దొరక్క పలు హోటల్స్, టిఫిన్ సెంటర్స్ మూతబడుతున్నాయి. మరికొన్ని హోటల్స్లో మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కొన్ని చోట్ల కట్టెల పొయ్యిలతో హోటల్స్ నిర్వహిస్తున్నారు యజమానులు. గ్యాస్ కొరత హోటల్స్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్యాస్ సరఫరా చేయాలి అని గ్యాస్ డీలర్లను కోరుతున్నారు. ఇటు గ్యాస్ సరఫరాలో 50% వరకు హోటల్స్కు సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటున్నారు హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు. అయితే తమ వద్ద ఉన్న కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లను ఇప్పటి వరకు డెలివరీ చేశామని గ్యాస్ డీలర్లు చెప్తున్నారు. ఇకపై డెలివరీ చేయలేమో అని ఏజెన్సీ సిబ్బంది తేల్చి చెబుతున్నారు. గ్యాస్ దొరకకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై హోటల్ నిర్వాహకులు ఫోకస్ చేస్తున్నారు. పాత పద్ధతి మాదిరిగా కట్టెల పొయ్యిలపై హోటల్స్ను నడపడానికి సిద్ధమవుతున్నారు. బిర్యానీ హండీలు, పెద్ద పెద్ద గిన్నెలతో వంట చేసే చోట కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనివల్ల ఆలస్యం అవుతున్నా వ్యాపారం ఆగకుండా ఉంటుందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.